ప్రపంచంలోనే అతి పెద్ద కుబేరుడిగా నిలిచారు లగ్జరీ బ్రాండ్స్ తయారీ సంస్థ ఎల్వీఎంహెచ్ చైర్మన్ కమ్ సిఇఓ బెర్నార్డ్ ఆర్నాల్డ్. అప్పటి వరకు ప్రపంచ కుబేరులో ఫస్ట్ ప్లేస్లో ఉన్న టెస్లా సిఇఓ ఎలాన్ మస్క్ను బెర్నార్డ్ దాటేశారు. మరోవైపు ఫ్లిప్కార్ట్ నుంచి బయటకు వచ్చారు బిన్నీ బన్సల్. ఫ్లిప్కార్ట్ను వాల్మార్ట్ టేక్ ఓవర్ చేస్తున్నప్పటికీ అప్పటి నుంచి ఒక్కొక్కరు కూడా ఈ సంస్థను వీడుతున్న పరిస్థితి. ఇక ఎర్ర సముద్రం సంక్షోభం ఎంత ఎక్కువ కాలం కొనసాగితే అంత నష్టపోతామని చెప్తోంది గ్లోబల్ ట్రేడ్ రీసెర్చ్ ఇనిషియేటివ్. ముఖ్యంగా ఎలక్ట్రానిక్స్, ఆటోమొబైల్స్, అలాగే కెమికల్స్, కన్జ్యూమర్ గూడ్స్, మెషినరీ లాంటి సెక్టర్స్ ఎక్కువగా ఇబ్బంది పడతాయని కూడా వెల్లడించింది. రైట్, దోస్ వర్ ద బిజినెస్ బ్రీఫ్స్. ఇక మిగతా బిజినెస్ అప్డేట్స్ అండ్ ఇన్సైట్ మా కన్సల్టెంట్ కారుణ్యని అడిగి తెలుసుకుందాం. సో గ్లోబల్ క్యూస్ ఎలా ఉంటాయి, కమోడిటీస్, అలాగే బ్రోకరేజ్ రాడార్లో ఏమున్నాయి, ఇవన్నీ కూడా మాట్లాడదాం. గుడ్ మార్నింగ్ కారుణ్య. సో లెట్స్ స్టార్ట్ విత్ గ్లోబల్ మార్కెట్స్ ఏ రకంగా ఉన్నాయి. సో మార్కెట్స్ ఫ్రైడే కొంచెం మిక్స్గా క్లోజ్ అయినట్టుంది. S&P కూడా స్ట్రీక్ అంతా కూడా పాజ్ అయినట్టుగా కూడా మనం చూస్తున్నాం. సో కరెక్ట్, 5 days వరకు S&P 500 గెయిన్స్ లాక్ ఇన్ చేసింది. కానీ మేము ఫ్రైడే నా విన్నింగ్ స్ట్రీక్ పాజ్ అవుతూ చూసాము. కానీ మైల్డ్ లాసెస్ తో క్లోజ్ అయ్యాయి మార్కెట్. సో నథింగ్ టు వరీ అబౌట్. S&P 0.1% డౌన్ ఉండేది, నాస్డాక్ 0.4% డౌన్ ఉండేది. డావ్ ఆన్ ది అదర్ సైడ్ మేము చూసాం, డావ్ లో లాభాలు లాగిన్ చేస్తూ 0.2% higher Dow close అయింది. Of course, US GDP numbers, which was the biggest data to track last week, US GDP numbers కూడా రిలీజ్ అయ్యాయి. గ్రోత్ faster than expected ఉండేది. 3.3% Q4 లో గ్రోత్ వచ్చింది జీడిపిలో annualized రేట్ మీద. US లో డిసెంబర్ లో ఇన్ఫ్లేషన్ మార్జినలీ పెరిగింది, కీపింగ్ యాన్యువల్ ఇన్ఫ్లేషన్ అట్ బిలో 3%. ECB కూడా తన రేట్స్ అన్చేంజ్డ్ గా ఉంచింది అట్ 4%. ఏషియన్ మార్కెట్స్ మోస్ట్లీ గెయిన్స్ తో ట్రేడ్ అవుతున్నాయి ఈ రోజు హెడ్ ఆఫ్ ఎకనామిక్ డేటా. జపాన్స్ నికాయ్ 0.5% లాభాలతో ట్రేడ్ చేస్తోంది. టాపిక్స్ లో మేము 1% ర్యాలీ చూసాం. గిఫ్ట్ నిఫ్టీ కూడా పాజిటివ్ ఇండికేట్ చేస్తోంది ఇవాళ ఓపెన్ ఎక్విటీ మార్కెట్స్ కోసం. సో లార్జ్లీ యుఎస్ హ్యాండ్ ఓవర్ మిక్స్డ్ గా ఉండేది. కానీ ఈ రోజు ఏషియా మార్కెట్స్ లోని డావ్ నిఫ్టీవి సిగ్నల్స్ మేము చూస్తే పాజిటివ్ గానే కనబడుతున్నాయి. క్రూడ్ ప్రైసెస్ లో ఆఫ్ కోర్స్ జంప్ వచ్చింది బికాస్ ఆఫ్ సప్లై కన్సర్న్స్. మిసైల్ అటాక్ అయింది రెడ్ సీలో, దాని వల్ల. సో బ్రెంట్ ఏమో $84 per barrel కి రైజ్ అయింది. సో క్రూడ్ ఆయిల్ ప్రైసెస్ కొంచెం డాంపెనర్ గా యాక్ట్ చేయొచ్చు మార్కెట్ సెంటిమెంట్ మీద. బట్ అదర్వైజ్ ఇవాళ క్యూస్ లార్జ్లీ పాజిటివ్ గానే ఉన్నాయి. ఓకే, సో బట్ బ్రోకరేజ్ రాడర్లు ఏమున్నాయి ఈరోజు, స్టాక్స్ ఎలా పర్ఫామ్ చేస్తాయి? ఎస్బీఐ లైఫ్ మీద నొమిరా ఒక నోట్ రిలీజ్ చేసింది. వాళ్ళు తన బై రేటింగ్ మెయింటైన్ చేశారు ఎస్బీఐ లైఫ్ లో. కానీ టార్గెట్ ప్రైస్ ఇంక్రీజ్ చేసి $1,700 పర్ షేర్ టార్గెట్ ప్రైస్ అనౌన్స్ చేశారు. వాళ్ళ Q3 పర్ఫార్మెన్స్ కోసం వాళ్ళు అన్నారు ద పర్ఫార్మెన్స్ వాజ్ గుడ్. ఎన్వైరన్మెంట్ బాగా టఫ్ గా ఉండేది, అయినా కూడా డిస్పైట్ దట్ వాళ్ళు గుడ్ పర్ఫార్మెన్స్ డెలివర్ చేశారు. వాళ్ళు లీడర్షిప్ పొజిషన్ కూడా మెయింటైన్ చేశారు ప్రైవేట్ ప్లేయర్స్ మధ్య. అండ్ మార్కెట్ షేర్ 15% మెయింటైన్ చేశారు, విచ్ ఇస్ ఆల్సో అ గుడ్ థింగ్. FY25 లోని వాళ్ళు స్ట్రాంగ్ గ్రోత్ డెలివర్ చేస్తారని నోమిరా ఎక్స్పెక్ట్ చేస్తోంది. క్రాస్ సెల్లింగ్ ఆపర్చునిటీస్ ఉన్నాయి ఎస్బీఐ లైఫ్ కి, ఎందుకంటే ఎస్బీఐ కస్టమర్స్ కూడా వాళ్ళు టార్గెట్ బేస్ చేయొచ్చు. అండ్ సాల్వెన్సీ రేషియో 209% ఫర్ ఎస్బీఐ ఈజ్ ఆల్సో కంఫర్టబుల్. ఏపీఈ గ్రోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 15%. విఎన్బి గ్రోత్ వాళ్ళు ఎక్స్పెక్ట్ చేస్తున్నారు 13% బిట్వీన్ FY23 అండ్ FY26. సో దాట్ ఈస్ ఆల్సో పాజిటివ్, గుడ్ గ్రోత్ రేంజ్. సో దేర్ఫోర్ నొమిరా తన బై రేటింగ్ మెయింటైన్ చేసి టార్గెట్ ప్రైస్ ని ఇంక్రీజ్ చేసి $1,700 పర్ షేర్ అని అసైన్ చేసింది. ఓకే, సో ఇన్వెస్టర్స్ స్టాక్స్ ఏ రకంగా చూడొచ్చు ఈరోజు, ఏం ఫోకస్ గా ఉండబోతున్నాయి సో ట్రేడ్ చేసే వాళ్ళకి? లాట్స్ ఆఫ్ స్టాక్స్, ఎందుకంటే లాంగ్ వీకెండ్ ఉండేది, చాలా ఎర్నింగ్స్ వచ్చాయి. ఇండివిజువల్ స్టాక్స్, ఇండివిజువల్ ఎర్నింగ్స్ నేను చెప్పను, కానీ ఐ జస్ట్ క్విక్లీ టెల్ ద లిస్ట్ ఆఫ్ ద స్టాక్స్. అదానీ పవర్, చోళమండలం, AU స్మాల్ ఫైనాన్స్ బ్యాంక్, వేదాంత, సాయంట్, టాటా టెక్నాలజీస్, SBI కార్డ్స్, ఎస్ బ్యాంక్, ఇవన్నీ తన నంబర్స్ డెలివర్ చేశాయి. సో ఇవి ఇవాళ మార్కెట్ ఓపెన్ తర్వాత రియాక్ట్ చేయొచ్చు. ఇవాళ కూడా చాలా ఇంపార్టెంట్ ఎర్నింగ్స్ లైన్ అప్ ఉన్నాయి. లార్జ్ క్యాప్స్ లో బజాజ్ ఫైనాన్స్ అండ్ ITC విల్ బి ద వన్స్ టు వాచ్. మిడ్ క్యాప్స్ లోని మారికో, పిరామల్, BPCL, గేల్, NTPC, ఆదిత్య బిర్లా సన్ లైఫ్,
అదానీ గ్రీన్ ఎనర్జీ, మహీంద్రా లాజిస్టిక్స్, యూటీఐ ఏఎంసీ ఇవన్నీ కూడా తన నంబర్స్ ఇవాళ డెలివర్ చేస్తాయి. సో గుడ్ టు ట్రాక్ దీ స్టాక్స్ as వెల్. స్టాక్స్ మిగతా న్యూస్ में చూస్తే ఎల్ఐసికి ఆర్బీఐ అప్రూవల్ ఇచ్చింది హెచ్డిఎఫ్సి బ్యాంక్ లో స్టేక్ పెంచి 9.99% చేయడానికి. అదానీ గ్రీన్ 2,337 crore రూపీస్ వారెంట్స్ ఇష్యూ చేయబోతున్నది ప్రైవేట్ ప్లేస్మెంట్ బేసిస్ మీద. అది కాక శిల్పా మెడికేర్ కి యూరోప్ జిఎన్పి ఇన్స్పెక్షన్ అయింది వాళ్ళ జడ్చేర్ల ప్లాంట్ లోని. అండ్ 2 మైనర్ అబ్జర్వేషన్స్ తోటి ఈ ఇన్స్పెక్షన్ కన్క్లూడ్ చేశారు వాళ్ళు. లోరస్ ల్యాబ్స్ ఒక 4951 జాయింట్ వెంచర్ స్లోవేనియాస్ కేఆర్కేఏ ఫార్మా తోటి ఫామ్ చేయబోతున్నారు హైదరాబాద్ లోని. స్ట్రైడ్స్ ఫార్మాకి సింగపూర్ యూనిట్ కి యుఎస్ ఎఫ్డిఏ అప్రూవల్ వచ్చింది ప్రెగాబాలిన్ క్యాప్సూల్స్ కోసం. బల్క్ డీల్స్ में చూస్తే డీబీ రియల్టీలో గ్రిఫిన్ గ్రోత్ ఫండ్ ఆల్మోస్ట్ 34.8 lakh షేర్స్ కొన్నది. ట్రినిటీ ఆపర్చునిటీ ఫండ్ సెల్లర్ ఉండే ట్రాన్సాక్షన్ లోని. గ్రాసిమ్ లోని ఎరిస్కా ఇన్వెస్ట్మెంట్ ఫండ్ 8 lakh షేర్స్ కొనుక్కుంది. అండ్ గ్రిఫిన్ గ్రోత్ ఫండ్ ఏమో 8.1 lakh షేర్స్ సెల్ చేసింది. సో దాట్ వాస్ ద సెల్లర్ ఇన్ దిస్ ట్రాన్సాక్షన్. ఇవన్నీ స్టాక్స్ ఇవాళ ఫోకస్ లో ఉంటాయి. ఓకే, సో గ్లోబల్ బ్రాండ్స్ అనేది నాన్ మెట్రోలో కూడా ప్రెజెన్స్ బూస్ట్ అప్ అవబోతోంది అనేది ఒక స్టడీ. దాని గురించి ఏమన్నా చెప్తారా కారుణ్య, ఇఫ్ ఇట్ ఈస్ నాట్ అవుట్ ఆఫ్ ది కాంటెక్స్ట్? Before that, I mean, global brands are entering tier 2, tier 3 markets, and అది ఒక known thing. ఎందుకంటే అక్కడి నుంచి ఇప్పుడు పర్చేసింగ్ పవర్ పెరుగుతోంది, కన్జంప్షన్ యాపిటైట్, అవేర్నెస్, ఇంటర్నెట్ పెనిట్రేషన్, ఇవన్నీ ఫ్యాక్టర్స్ have led to that. But before we end, I want to talk about the money mantra of the day. ఇది మా వ్యూవర్స్ కోసం మేము రోజు అప్డేట్స్ తెస్తున్నాము for I saving missed their out money it. or saving their tax. Yeah, please. So what is that mantra So today? tax season is on. So another update regarding tax savings. ఎందుకంటే ఏటీసీ సెక్షన్ లో మీరు తన taxable income ని బ్రింగ్ డౌన్ చేయొచ్చు. మీరు వేరు ఇన్స్ట్రుమెంట్స్ లో తన ట్యాక్స్ సేవింగ్ ఇన్స్ట్రుమెంట్స్ లో తన పెట్టుబడులు పెట్టి యూ కెన్ రిడ్యూస్ యువర్ టాక్సబుల్ ఇన్కమ్. అండ్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డి అఫ్ కోర్స్ ఒక పాపులర్ అవెన్యూ ఉంది. ఇన్వెస్టర్స్ ఎవరిది లో టాక్సబుల్ బ్రాకెట్ లో వాళ్ళు ఉన్నారు, లేకపోతే రిస్క్ అవర్స్ ఉన్నారు, ఎక్కువ రిస్కీ ఇన్వెస్ట్మెంట్ అవెన్యూస్ లో పెట్టుబడులు పెట్టడానికి వాళ్ళు కొంచెం అవర్స్ గా ఉన్నారు, దే కెన్ కన్సిడర్ దీస్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్. సో బ్యాంక్ బజార్ ఏమో ఒక లిస్ట్ కంపైల్ చేసింది టాప్ 10 బ్యాంక్స్ ది ఎక్కడ మీకు బాగా ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ లో ఇంట్రెస్ట్ హై దొరుకుతుంది, అప్ టు 7% ఇంట్రెస్ట్ దొరుకుతుంది. సో యాక్సిస్ బ్యాంక్, హెచ్డిఎఫ్సి బ్యాంక్, ఐసిఐసిఐ బ్యాంక్ అప్ టు 7% ఇంట్రెస్ట్ రేట్స్ ఆఫర్ చేస్తున్నారు ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ లో. దెన్ యూ హ్యావ్ కెనరా బ్యాంక్ 6.7% ఇంట్రెస్ట్ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ లోనే. Followed by State Bank of India, Bank of Baroda up to 6.5% interest rate వాళ్ళు కూడా ఆఫర్ చేస్తున్నారు. Then you have Indian Bank, ఏది 6.25% interest rate ఆఫర్ చేస్తోంది. And Bank of India up to 6% ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో వాళ్ళు ఇంట్రెస్ట్ ఆఫర్ చేస్తున్నారు. సో ఇఫ్ యూ వాంట్ టు పార్క్ యువర్ మనీ ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీలో మీరు తన డబ్బుని పెడతాము ట్యాక్స్ సేవింగ్ ఇన్కమ్ ని రిడ్యూస్ చేయడానికి, ట్యాక్స్ లయబిలిటీ రిడ్యూస్ చేయడానికి. సో ఈ 10 బ్యాంక్స్ ఏమో అన్నిటికన్నా ఎక్కువ ఇంట్రెస్ట్ రేట్స్ ఇప్పుడు ప్రస్తుతంగా ఆఫర్ చేస్తున్నాయి ట్యాక్స్ సేవింగ్ ఎఫ్డీస్ లో. Right. So thanks for that, Sakshi. Money mantra for today. Thanks for joining today's business updates, Karunya.